హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం బెండకాయ పులుసు ఎలా చేయాలో చూద్దామండి. ముందుగాలో నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని శుభ్రంగా కడుక్కున్నాను. ఒక గ్లాస్ వాటర్ పోసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను. పావు కేజీ బెండకాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ముందుగా స్టవ్ వెలిగించుకుంటున్నాను. స్టవ్ పైన కడాయి పెట్టేశాను. కడాయి మంచిగా వేడెక్కింది. ఇప్పుడు ఆయిల్ పోస్తున్నాను. 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాను. ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటున్నాను. ఉల్లిగడ్డలు కూడా వేసుకుంటున్నాను. మంచిగా ఒకసారి కలుపుకోవాలి. ఉల్లిగడ్డలు మంచిగా వేపుకోవాలి. ఉల్లిగడ్డలు మంచిగా వేగిపోయాయి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకుంటున్నాను. ఒకసారి బెండకాయ ముక్కల్ని మంచిగా కలుపుకోవాలి. గ్యాస్ సిమ్లో పెట్టుకొని మంచిగా వేపాలి, ఎందుకంటే అడుగు పట్టేస్తుంది. అండ్ జిగట కూడా పోయే వరకు మంచిగా వేపుకోవాలి ఆయిల్లో. ప్రతి నిమిషానికి ఒకసారి కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు బెండకాయలు మంచిగా వేగాయి. 1 స్పూన్ ఉప్పు వేసుకుంటాను. 1 స్పూన్ పసుపు వేసుకుంటాను. 1 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుంటాను. ఇవన్నీ మంచిగా ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్నాను. ఇప్పుడు మూత పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు మూత చేసి చూస్తున్నాను. చూడండి ఎంత బాగా వేగాయో. మంచిగా ఒకసారి కలపాలి. కింద ఏమైనా అడుగు పట్టిందేమో అని కలపాలి. ఇప్పుడు ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని పోస్తున్నాను. 1 గ్లాసున్నర వాటర్ కూడా పోసుకుంటున్నాను. ఒక స్పూన్ కారం వేసుకుంటున్నాను. 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాను. మంచిగా ఒకసారి కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి ఎంత బాగా మంచిగా ఉడుకుతుందో. పులుసు మొత్తం దగ్గరికి అయిందండి. ఇలా ఉడికించుకోవాలి. ఇప్పుడు బెండకాయ ముక్కలు కూడా ఉడికిపోయాయి. ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుందండి. మీకు నా ఛానల్ నచ్చినట్టయితే ఫాలో చేయండి. మరిన్ని వీడియోల కోసం కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.